అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని సభాపర్వంలో రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మొదటి భాగంలో యుధిష్ఠిరుడు రాజసూయ యాగ నిర్వహణ గురించి అందరినీ అడిగి తెలుసుకొని, అదేవిధంగా చివరగా శ్రీకృష్ణ భగవానుని సలహా కొరకు శ్రీకృష్ణ భగవానుడిని ఆహ్వానించినంత వరకు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడికి ఏం సలహా చెప్పబోతున్నాడు? తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. అయితే శ్రీకృష్ణ భగవానుడు బదులిస్తూ, యుధిష్ఠిరా, రాజసూయ యాగ నిర్వహణకు మీరు పూర్తి యోగ్యులని విశ్వ విశ్వసింపుము. కానీ దానిని విజయవంతముగా పూర్తి చేయదలచునతో మొదట నీవు చక్రవర్తి బిరుదుకు వాస్తవముగా యోగ్యుడువు కావలను. కనుక ప్రపంచంలోని ఇతర రాజులందరినీ జయింపవలను. మగధ రాజ్యాధిదేశుడు బలశాలి అయిన జరాసంధుడు కూడా అనేక మంది రాజులను జయించెను. అతనికి శిశుపాలుడు, దంతవక్త్రుడు, భగదత్తుడు మరియు పౌండ్రకుడు మద్దతు ఇస్తుండిరి. అతడు గొప్ప బలశాలి అతడు గొప్ప బలశాలి అయి ఎల్లప్పుడూ యాదవులు మరియు వారి మిత్రుల నడుమ ఐకమత్యమును కొల్లగొట్టుటకు ప్రయత్నిస్తుండును. నిజమునకు జరాసంధుని భయంతో భోజ, పాంచాల మరియు కోసల వంశస్థులు ఇతర రాజులను ఆశ్రయించిరి. జరాసంధుని కుమార్తెలైన అస్థి మరియు ప్రాప్తి ఇద్దరిని మన గొప్ప శత్రువు కంసుడు వివాహము చేసుకొనెను. ఆ సంబంధముతో మరింత బలపడిన జరాసంధుడు భోజ, వృష్ణి మరియు అంతక వంశాల రాజులను కూడా హింసింపనారంభించెను. చివరికి నేను కంసును వధించితిని. అందుకు ఫలితముగా జరాసంధుడు నాకు బద్ధ శత్రువయ్యెను. జరాసంధునికి హంస మరియు దింవక అను మరో ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఆ సోదరులు ఇరువురు ఏ ఆయుధము చేత వధింపబడకుండానట్లుగా వరము పొందిరి. వారి రక్షణలో నిజమునకు జరాసంధుడు అజేయుడయ్యెను. ఒకప్పుడు బలరాముడు 18 రోజుల యుద్ధానంతరం హంస పేరుతో ఉన్న మరొక రాజును వధించుట జరిగెను. ప్రజల ద్వారా హంస మరణించినని వినిన దింవకుడు తన సోదరుడే మరణించినని పొరబడుతూ ఆందోళన చెందెను. నిజమునకు బాధ నిజమునకు బాధపడి సోదరుడు లేకుండా జీవించుట కష్టమని భావించిన దింవకుడు యమునా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకొనెను. ఆ విషయము నెరిగిన హంస తన సోదరుడు లేకుండా తాను జీవింపలేనని అగ్రజుని మార్గమును అనుసరిస్తూ ప్రాణాలను విడిచెను. ఆ వెంటనే బలవంతులైన తన ఇరువురి మిత్రుల మరణవార్తను వినిన జరాసంధుడు నాతో యుద్ధము చేసే ఉత్సాహమును కోల్పోయి నిరాశతో కూడిన హృదయముతో తన రాజధానికి మరలిపోయెను. నా బద్ధశత్రువు మొదలుపై దాడి చేయుటను విరమించుకొనుటతో అందుకు నేను ఎంతగానో హర్షిస్తూ మొదలులోనే సంతోషముగా నివసించసాగితిని. ఆ తరువాత కంసుని విధవలు ఇద్దరును తండ్రి జరాసంధుని వద్దకు వెళ్లి తమ భర్త మరణమునకు ప్రతీకారముగా నాతో యుద్ధము చేసేందుకు ప్రోత్సహించిరి. ఈ విషయమును ఎరిగిన నేను జరాసంధుడు అజేయుడని భావించుట చేత ఇతర యదువంశీయులతో కూడి మొదలును విడిచి వెళ్ళిపోతిని. ఆ తరువాత రైవతక పర్వతం వద్ద కుశస్థలి నగరం శిథిలముగా ఉన్న చోట నేను ద్వారక నగరమును నిర్మింపజేసితిని. ఆనాటి నుండి నేను ఆ నగరమును ఎంత ప్రతిష్టాత్మకముగా నిర్మించితిననగా అక్కడి స్త్రీలు కూడా స్వర్గదేవతలు తమపై దాడి చేస్తున్నను తమను తామును రక్షించుకోగలరు. ఇదంతయు వివరించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు, యుధిష్ఠిరా, నీవు ప్రపంచమంతటికి చక్రవర్తి అయ్యేందుకు యోగ్యుడవైనను జరాసంధుడు జీవించి ఉన్నంత వరకు రాజసూయ యాగమును నిర్వర్తింపలేవు. ఈ బలశాలి అయిన మహారాజు అనేక మంది ఇతర పాలకుల రాజులను ఓడించి తన చెరసాలలో బంధించి ఉంచెను. అట్లు వారి సంఖ్య 100కు చేరుకోగానే వారందరినీ శివుని ప్రీతి కొరకు భయంకరముగా నరబలి చేయవలననేది అతని ప్రణాళిక. కనుక నీవు మొదట జరాసంధుని వధించి బందీ చేసిన మహారాజులను విడిపించవలను. అప్పుడే నీవు రాజసూయ యాగమును గూర్చి యోచింపవచ్చును అని ముగించెను. యుధిష్ఠిర మహారాజు ఇలా బదులిచ్చెను, హే కృష్ణ, నీవు కూడా అతనికి భయపడుతున్నట్లు అగుపిస్తుండెను. కనుక మేమెట్లు జరాసంధుని వధింపగలము? సమీపంలోని భీముడు కలుగు చేసుకుని, అగ్రజ, మొదట శ్రీకృష్ణుడు, అర్జునుడు మరియు నేను జరాసంధునిపై దాడి చేసేదము. ఒకవేళ అతనిని ఓడింపగల శక్తి మా వద్ద లేకున్నను శ్రీకృష్ణుని చతురత మరియు కృపతో మేము విజయము సాధింపగలమని భావిస్తుంటిని అని అనెను. శ్రీకృష్ణ భగవానుడు, జరాసంధుడు ఇదివరకే 88 మంది రాజులను బంధించి ఉంచెను. మనము వెంటనే వెళ్ళి అతనితో యుద్ధము చేయవలెను. ఒకవేళ మనం ఓడినను బ్రహ్మాండమైన ఖ్యాతిని గడించెదము. ఒకవేళ విజయం సాధించినచో యుధిష్ఠిరుడు చక్రవర్తి అగును అనెను. ఓడిపోయే అవకాశం గురించి వినిన యుధిష్ఠిరుడు కలత చెంది ఇలా పలికెను, భగవాన్, నీవు, భీముడు, అర్జునుడు లేకుండా నేనెన్నడూను జీవించలేను. కనుక జరాసంధునితో యుద్ధాలోచన మరియు రాజసూయ యాగ నిర్వహణను విరమించెదము.
అది గొప్ప ప్రమాదకరము మరియు కష్టతరమైనది. అప్పుడు అర్జునుడు, అగ్రజ, మేమందరము అసమర్థులము లేక నపుంసకులమని భావింపవద్దు. వీరత్వము క్షత్రియుల ప్రధాన లక్షణమొకటి చేత మనము జరాసంధునితో యుద్ధము చేసేందుకు సంకోచిస్తూ దుర్బలులము కారాదు. శ్రీకృష్ణ భగవానుడు ఈ పలుకులను విని ఎంతగానో సంతోషించెను. దానితో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ప్రశంసిస్తూ, ఈ వాక్య భరతవంశీయులకు తగినట్టిది. మరణము ఎప్పుడైనా సంభవించవచ్చును. కనుక మనము కీర్తికరముగా నడుచుకోవలను. ఏమైనను అటువంటి బలశాలి అయిన శత్రువుపై నేరుగా దాడి చేయకుండా ఏదైనా ఒక ఉపాయముతో అతడిని ద్వంద్వయుద్ధం వైపునకు మరలింపవలను. యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు: శ్రీకృష్ణ, జరాసంధుడు నీతో యుద్ధము చేసేలా మరియు యుద్ధము చేసిన పిమ్మట కూడా ప్రాణాలతో ఉండగలిగేలా ఎట్లు బలశాలి అయ్యెను అని అడిగెను. దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు అతని చరిత్రనంతటిని వివరించెను. ఒకప్పుడు బృహద్రథుడు అనబడే గొప్ప మహారాజు ఉండేవాడు. అతడు ఈ భూతలముపై సాటిలేని పరాక్రమవంతుడు. అతడు కాశీరాజు ఇరువురు కవల కుమార్తెలను వివాహమాడెను. అతని యవ్వనం ముగిసినను అతనికి సంతానం కలగలేదు. ఒకరోజు తన నగరమునకు చెండ కౌశికుడనే గొప్ప ఋషి వచ్చినని వినిన బృహద్రథుడు తన ఇరువురు భార్యలతో కలిసి ఆ ఋషిని పూజించెను. మహారాజు స్వాగత విధానమునకు ఎంతగానో సంతసించిన ఋషి అతనికి ఒక వరమును అనుగ్రహించెను. బృహద్రథు మహారాజు తరువాత ఇలా వివరించెను: నేడు నా వంశము కొనసాగుటకు సంతానము లేనందున నేను ఎంతగానో చింతిస్తుంటిని. నేను వృద్ధుడైనందున తపోజీవితం కొరకు అడవులకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది. ఏమైనను కుమారుడు జన్మింపనందున నా జీవితం విఫలమైనట్లుగా భావిస్తుంటిని. మహారాజు పలుకులను వినిన చండ కౌశికుడు ఒక మామిడి చెట్టు క్రింద కూర్చుని ధ్యానిస్తూ సమాధిలోకి వెళ్ళెను. ఋషి దీర్ఘ సమాధిలో నిమగ్నమై ఉండగా ఒకటి రసభరితము పక్వమైన మామిడి పండు అతని ఒడిలో పడెను. బాహ్యస్మృతిలోకి వచ్చిన చండ కౌశికుడు ఆ పండును చేతిలో పట్టుకుని కొన్ని మంత్రాలను పఠించెను. అట్లు చేసి ఆ ఫలమును మహారాజుకు అందించి, నీ భార్య దీనిని భుజించినచో త్వరలోనే నీవు అసమానమైన పుత్రుడితో ఆశీర్వదింపబడుదువు అని అనెను. బృహద్రథ మహారాజు తన భవనమునకు తిరిగి వెళ్ళెను. పూర్వం తాను తన ఇరువురు భార్యలను ఎల్లప్పుడూ సమానముగా ప్రేమించేదనని చేసిన వాగ్దానమును గుర్తు చేసుకునెను. కనుక భార్యలిరువురికి పండును సొగముగా కోసి ఇచ్చెను. ఇరువురు భార్యలు గర్భవతులైరి. బృహద్రథ మహారాజు పుత్రుని పొందబోతున్నందుకు ఎంతగానో ఆనందించెను. కాని ప్రసవ సమయంలో రాణులిరువురు శిశువును సగసగముగా జన్మనిచ్చిరి. ఒక కాలు ఒక చేయి సగము ముఖము చొప్పున జీవం లేని ఆ రెండు శిశుభాగాలను రాణులు తన మంత్రస్థానులతో దగ్గరలోని అడవిలో పారవేయించెను. ఆ తరువాత జర అనబడు ఒక ఆడరాక్షసి సగసగముగా పడిన ఉన్నట్టి ఆ రెండు శిశుభాగాలను చూచెను. విధి ప్రేరేపించినట్లుగా ఉత్సాహముతో ఆ రాక్షసి ఆ రెండు శిశుభాగాలను ఒకటిగా కలిపెను. ఆ శిశువు వెంటనే ప్రాణం పోసుకొనెను. అతని దేహము వజ్రకఠినముగా ఉండెను. నిజమునకు ఆ శిశువును మింగదలుచుకున్న జరా రాక్షసి అతడిని ఎత్తుకోలేకపోయెను. ఆ శిశువు తన పిడికిలిని నోట్లో ఉంచుకుని భయంకరముగా మేఘగర్జనకు వలె రోదింపనారంభించెను. ఆ గర్జనతో రాజభవనములో నివసిస్తున్న వారందరూ ఆశ్చర్యపడిరి. బృహద్రథ మహారాజు విషయమును ఎరుగుటకు బయటకు వెడుతుండగా అతని రాణులు మరియు భవనములోని ఇతరులు కూడా వారిని వెంబడించిరి. మహారాజు సమీపించుటను చూచిన జర రాక్షసి ఇట్లు భావించెను: ఈ మహారాజు ఎల్లప్పుడూ సంతానము వాంఛిస్తుండును. కనుక నేను అతని రాజ్యంలో ఉన్నందుకు ఏదైనా ప్రయోజనము చేకూర్చవలను. అలా యోచించిన జర వెంటనే మానవ స్త్రీ రూపాన్ని ధరించి ఆ బాలుని మహారాజుకు అప్పగించెను. బృహద్రథ మహారాజు తన నవజాత శిశువు జీవించినందుకు ఎంతగానో ఆనందించెను. మహారాజు ఆవిడను గురించి విచారింపగా జర తాను బ్రహ్మ సృష్టినని తనను బ్రహ్మ గృహదేవిగా నామకరణము చేసినని తాను మానవ గృహాలకు ఆదిదేవతనని తెలిపెను. ఆవిడ మహారాజుతో ఇలా అనెను: నా చిత్రమును గోడలపై గీసి భక్తితో నన్ను ఆరాధించిన వారికి నేను గొప్ప శ్రేయస్సును కలిగించెదను. రాజభవనంలోని ఆలయములో నీవు నన్ను పూజించుట చేత నేను నీ పట్ల ప్రసన్నురాలనై నీకు మేలు చేయదలుచుతిని. సాధారణముగా నేను ఈ లేత రసభరితమైన శరీరమును ఆరగించి ఉండేదానిని. కాని ఉత్సాహము కొద్దీ నేను బాలుని రెండు భాగాలను కలిపి నీ చిరకాల వాంఛను నెరవేర్చుతూ నీ పుత్రుని రక్షించితిని. అట్లు తెలిపి జర వెంటనే అక్కడి నుండి హఠాత్తుగా అదృశ్యమయ్యెను. బృహద్రథ మహారాజు తన పుత్రునికి జరాసంధునిగా నామకరణము చేసి జర గౌరవార్థము ఒక గొప్ప ఉత్సవమును నిర్వహించెను. జరాసంధుడు గొప్ప బలశాలి అయిన యువకుడిగా ఎదిగెను. అతని తల్లిదండ్రులు అతడిని చూచి ఎంతగానో ఆనందించిరి.
భౌతిక సుఖాలు మరియు ఇంద్రియ భోగాల పట్ల విరక్తి కలిగిన మనస్సుతో తపోజీవనము వైపునకు మరలిన బృహద్రథుడు పుత్రునికి పట్టాభిషేకం చేసి రాజసింహాసనాధీశుని చేసెను. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇలా తెలిపెను: యుధిష్ఠిరా, జరాసంధుడు యుద్ధభూమిలో ఉన్నప్పుడు అతడిని దేవతలు కూడా జయింపలేరు కనుక హను మనమతడిని నిరాయుధునిగా ద్వంద్వయుద్ధమునకు సవాలు చేయవలను. అదే నా సూచన. కనుకనే నేను భీముడు మరియు అర్జునుడు కలిసి మగధ రాజధానికి వెళ్ళెదము. భీముని బలము, అర్జునుని రక్షణ, నా సహాయముతో తప్పక విజయం సాధించదమని నా విశ్వాసము. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని పట్ల పూర్తి విశ్వాసముతో ఎట్టి సంకోచము లేకుండా అతడు తన ఆమోదమును కూడా తెలిపెను. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు భీముడు మరియు అర్జునుడు బ్రాహ్మణ వేషాలను ధరించి జరాసంధుని కొరకు బయలుదేరి వారు మగధ దేశ రాజధాని గిరివ్రజ నగరమును చేరుకునినంతనే శ్రీకృష్ణ భగవానుడు మరియు ఇరువురు పాండవులు తమ దృఢబాహువులతో ఆ నగరములోని జనుడు ఆరాధించు చైత్యక పర్వత శిఖరమును ఖండించిరి. వారు నగరములోకి రాజద్వారము గుండా కాకుండా ప్రత్యేక మార్గములో ప్రవేశించిరి. అక్కడ వారికి బృహద్రథ మహారాజు చేత ఏర్పాటు చేయబడిన 3 భారీ ఢంకాలు కనిపించెను. ఆ మహారాజు రిషభుడనే రాక్షసుని సంహరించి ఆ రాక్షసుని చర్మముతో ఆ ఢంకాలను చేయించెను. ఒక్కసారి వాటిని మ్రోగిస్తే దాని ప్రతిధ్వని పూర్తిగా 1 నెల రోజుల పాటు కొనసాగును. ఆ నగర వీధులలో సంచరిస్తూ శ్రీకృష్ణుడు, భీముడు మరియు అర్జునుడు ఒక పూల కొట్టు నుండి పూలదండలను లాక్కొని తమ మెడలో ఆనందముగా అలంకరించుకొనిరి. మగధ దేశ ప్రజలు ఈ ముగ్గురు వీరులను చూచి ఆశ్చర్యపోయిరి. ఇంతలో స్థానిక బ్రాహ్మణులకు దుశ్శకునాలు గోచరించుటతో మహారాజుకు తెలియజేయుటకు పరిగెత్తిరి. దుష్ట ప్రభావమును పారద్రోలుటకు ప్రధాన పురోహితుడు జరాసంధుని కొన్ని వ్రతపూజాదులలో నెలకొల్పెను. శ్రీకృష్ణ భగవానుడు, భీముడు మరియు అర్జునుడు రాజసభా భవనములో సింహాసనాధీశుడైన జరాసంధుని నేరుగా సమీపించిరి. వైదిక నియమాలను నిష్ఠగా అనుసరించువాడు మరియు బ్రాహ్మణ ఆరాధకుడైన జరాసంధుడు లేచి నిలబడి ఆ ముగ్గురు బ్రాహ్మణులను ఆహ్వానించెను. ఆచారము ప్రకారం వారి పాద ప్రక్షాళనకు నీరు తెప్పించి అర్ఘ్యమందించి గోవులను దానమిచ్చెను. శ్రీకృష్ణుడు అతనితో, రాజా, నా ఇరువురు సహచరులు నేడు మౌనవ్రతములో ఉన్నందున వారు మీతో అర్ధరాత్రి దాటిన పిమ్మటనే సంభాషింపగలరు అని సమాచారం అందించెను. జరాసంధుడు అతిథుల కొరకు విడిది భవనాలను ఏర్పాటు చేసెను. అర్ధరాత్రి వేళ అతడు వారి వద్దకు వెళ్ళెను. ఎల్లవేళలా పగలు రాత్రి అని భేదము లేకుండా అనుకూల సమయమా కాదా అని ఆలోచించకుండా బ్రాహ్మణ సేవ చేయవలననేది అతని ప్రతిజ్ఞ. జరాసంధుడు బ్రాహ్మణ వేషంలోని ఆ ముగ్గురిని చూడగానే వారి అసాధారణమైన శరీర దారుఢ్యము, వింటిత్రాడు తాకిడి చేత కాయలు కాచిన వారి భుజాలను గమనించెను. శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని చూచి, రాజా, నీకు ఎట్టి శ్రమ లేకుండా ముక్తి లభించుగాక అని పలుకరించెను. జరాసంధుడు ఇట్లు జవాబిచ్చెను: బ్రాహ్మణుల శక్తి వారి పలుకుల్లో ఉండును, క్షత్రియ పరాక్రమము వారి దేహబలములో ఉండును. చైత్యక పర్వత శిఖరమును పడగొట్టుట, రాజద్వారమును విడిచి ప్రత్యేకించి వెనుక ద్వారము గుండా నిర్భయముగా నా నగరములోకి ప్రవేశించుట వంటి క్షత్రియ లక్షణాలను మీరు ప్రదర్శించిరి. మీరు వ్రతనిష్టలో ఉన్నట్లుగా తెలిపిరి. కాని వ్రతములోని బ్రాహ్మణులు మీ ముగ్గురుకు వలె పూలదండలు గంధముతో ఎన్నడూను అలంకరించుకొనరు. నిజమునకు మీ రూపు మరియు నడత నుండి మీరు క్షత్రియులని నేను గ్రహింపగలిగితిని. దయచేసి మీ వాస్తవ గుర్తింపు ఏమిటి మరియు మీ రాకలోని ఉద్దేశ్యమేమిటో తెలుపగలరు. ఎందుకంటే రాజులకు సత్యము ప్రకటించుట ఒక ప్రధాన లక్షణము. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రశాంతమైన మరియు గంభీరమైన స్వరముతో ఇట్లు సమాధానమిచ్చెను: నియమానుసారము స్నేహితులకు నగరములోని రాజద్వారం నుండి ప్రవేశింపవలసి ఉండును. కానీ మేము శత్రువుకు వలె అక్రమ మార్గమును ప్రవేశించితిమి. అదే నియమము. కనుక మేము శత్రుత్వముతో వచ్చితమనేది నీవు గ్రహింపవలను. జరాసంధుడు గొప్ప ఆశ్చర్యముతో, ఇదెలా సాధ్యము? నేనెన్నడను ఏ బ్రాహ్మణుని పట్ల విరుద్ధముగా ప్రవర్తించలేదు. ఎంత జాగ్రత్తగా పరిశీలించుకునను నేను ఏ బ్రాహ్మణుని ఏ రకముగా అసంతృప్తి పరిచిన ఒక్క సందర్భము కూడా నా స్మృతికి వచ్చుటలేదు. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: మమ్ములను ఒక ధార్మికుడైన మహారాజు పంపెను. జరాసంధ, శివునికి బలి ఇవ్వదలచి అనేక రాజులను బంధించి ఉంచిన నీవు అమాయకుడు ఎలా అగుదువు? ఇంత హేయమైన కార్యమును నీవుగాక మరింకెవరు చేయగలరు? నరబలి మిక్కిలి హేయ వ్యక్తుల నడుమ తప్ప మరెక్కడనూ గోచరించదు. నీ సొంత జాతికి చెందిన వ్యక్తులను బలి పశువులుగా పరిగణిస్తూ ఎలా అపహరింపగలిగితివి? మేము ధర్మనిరతులమైనందున ధర్మమును రక్షిస్తూ ఇతరులకు ప్రయోజనము చేకూర్చదలచి నిన్ను వధించుటకు మేము ఇక్కడకు వచ్చితిమి. ఓ మూర్ఖపు రాజా,
పరాక్రమములో నిన్ను మించిన ప్రత్యర్థి లేరనుకునుట నీ మూర్ఖత్వము. కేవలం అది నీ అహంకారము. నీతో సమానమైన వారు లేదా నిన్ను మించిన వారు అనేకులు కలరు. నేను నీ పూర్వపు శత్రువు శ్రీకృష్ణుడను. నా సహచరులు ఇరువురు పాండుకుమారులైన భీముడు మరియు అర్జునుడు. బందీలుగా ఉన్నట్టి రాజులందరికీ విముక్తి కలిగించుము లేక మాతో పోరాడమని సవాలు చేస్తుంటిమి. జరాసంధుడు సంతోషముగా సవాలును స్వీకరించెను. శ్రీకృష్ణుడు మరియు అర్జునుని కంటెను భీముడు అధిక బలశాలి కనుక అతడు భీమునితో తలపడదలచెను. మొదట అతడు తన పురోహితునితో విజయము కొరకు శుభకర్మలను చేయించుకొనెను. పిమ్మట పోరాట ఉత్సాహముతో తన 2 దృఢబాహువులను ఆయుధములుగా చేసుకుని భీముని వైపునకు పరిగెత్తెను. భీకర యుద్ధము కొనసాగెను. దానిని చూచుటకు నగరములోని జనులందరూ బయటకు వచ్చిరి. భీముడు మరియు జరాసంధుడు ఒకరినొకరు ఘోరముగా తోసుకుంటూ, ఈడ్చుకుంటూ, పిడికిలితో బాదుకుంటూ, కాళ్లతో తన్నుకోసాగిరి. పదే పదే భీముడు జరాసంధుని ఎత్తి దూరముగా విసిరివేయసాగెను. జరాసంధుడు కూడా భీముని అట్లే చేసేవాడు. ఇలా వారు క్రమముగా మల్లయుద్ధములోని కళలన్నింటినీ ప్రదర్శించిరి. కార్తీక మాస ఆరంభ దినమున ఆరంభమైన ఆ ఇరువురి భారీ యోధుల నడుమ యుద్ధము నిరంతరాయముగా పగలు రాత్రి అనే భేదము లేకుండా ఆహారము నిద్ర లేకుండా కొనసాగుతుండెను. చివరకు 14వ రోజు రాత్రి జరాసంధుడు అలసి బలహీనుడయ్యెను. ఇట్టి అవకాశమును వినియోగించుకుని శ్రీకృష్ణ కుమారుడు భీమునితో వ్యంగ్యముగా ఇట్లు పలికెను. ఇప్పుడు జరాసంధుడు అలసిపోయి ఉన్నందున ఎక్కువగా అణిచివేయుట ఉచితము కాదు. నీవు అతనితో నెమ్మదిగా పోరాడవలను, లేనిచో మరణించును. అందుకు భీముడు ఇలా పలికెను. ఇన్ని రోజుల పోరాటం పిమ్మట చివరకు నాకు అవకాశం వచ్చెను. నేను జరాసంధుని విడవను. శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని జన్మరహస్యము నెరుగును కనుక వివిధ రకాల సూచనలతో భీమునికి ప్రత్యర్థిని ఎలా తుదముట్టించవలనో చూపెను. అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు భీమునితో, ఓ కుంతీపుత్ర, ఇప్పుడు నీ శక్తినంతటిని ఉపయోగించి జరచేత కలుపబడిన వాటిని విడదీయము అనెను. భగవంతుని ఉద్దేశమును గ్రహించిన భీముడు జరాసంధుని తన 2 చేతులతో పైకెత్తి ఆకాశములో గిరగిరా 100 సార్లు చక్రాలు తిప్పి తన పూర్తి బలముతో నేలకేసి కొట్టెను. పిమ్మట మోకాళ్లతో వెన్నెముకను విరిచెను. అంతేకాకుండా ఒక కాలిని చేతితో పైకెత్తి రెండవ కాలిని తొక్కిపట్టి చీల్చెను. అలా చీల్చు సమయంలో భీముని భయంకర గర్జనలతో అక్కడ ఉన్నట్టి స్త్రీలలో చాలామందికి గర్భస్రావమయ్యెను. హిమాలయము విరిగిపడినట్లుగా ఉండెను. జరాసంధుని మృతదేహమును భీముడు నగరద్వారం వద్ద పడవేయగా శ్రీకృష్ణుడు జరాసంధుడు బంధించిన రాజులందరినీ బంధవిముక్తులను చేసెను. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థకు తిరిగి వెళ్ళుటకు జరాసంధుని రథమును అధిరోహించెను. అద్భుతమైన ఆ రథమును గతములో ఇంద్రుడు అసురులతో యుద్ధమునకు ఉపయోగించెను. తరువాత ఇంద్రుడు దానిని వసుమహారాజుకు అందింపగా అతడు జరాసంధుని తండ్రి బృహద్రథునికి అందించెను. శ్రీకృష్ణ భగవానుడు పగ్గాలను చేతబూని భీముడు మరియు అర్జునునితో కలిసి నగరము వెలుపలికి రాగానే గరుడుని స్మరించెను. గరుడు వెంటనే అనేక భయంకర గర్జనలు చేసే ఇతర ప్రాణులతో కలిసి వచ్చి పతాకంపై ఆసీనుడయ్యెను. గిరివ్రజ ప్రజలు ఆరాధించుటకు వచ్చుటతో శ్రీకృష్ణ భగవానుడు తన రథమును కొంత సమయం నిలిపెను. ఆ సమయములోనే జరాసంధుడు బంధించిన 86 రాజులు మరి కూడా శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుటకు వచ్చిరి. ఈ విధముగా తమను భయంకర దుస్థితి నుండి రక్షించినందుకు వారు తమ శాశ్వత కృతజ్ఞతలను తెలుపుకొనిరి. యుధిష్ఠిర మహారాజు నిర్వర్తించే రాజసూయ యాగముకు తోడ్పడవలసినదిగా శ్రీకృష్ణ భగవానుడు వారిని ఆదేశించెను. జరాసంధుని పుత్రుడు సహదేవుడు తన మంత్రులు మరియు పురోహితులతో కూడి నగరం వెలుపలికి వచ్చెను. అతడు శ్రీకృష్ణ భగవానుని హృదయపూర్వకముగా పూజించి ప్రార్థించెను. పిమ్మట భగవానుడు అతడిని మగధ దేశపు రాజుగా అధిష్ఠింపజేసెను. ఇంద్రప్రస్థను చేరుకుని పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరునికి విషయమంతటిని వివరించెను. భీముని విజయమును గురించి వినిన మహారాజుకు దివ్యానందానుభూతి కలిగెను. అతడు శ్రీకృష్ణ భగవానుని ఆరాధించి తన ఇరువురు సోదరులను హృదయపూర్వకముగా ఆలింగనము చేసుకొనెను. జరాసంధునిచే బంధింపబడిన రాజులు శ్రీకృష్ణ భగవానునితో పాటు ఇంద్రప్రస్థను చేరుకొనిరి. యుధిష్ఠిరుడు ఏర్పాటు చేసిన ఘనస్వాగతమును అందుకుని పిమ్మట వారు తమ రాజధాని నగరాలకు మరలిరి. శ్రీకృష్ణ భగవానుడు కూడా తన లక్ష్యము నెరవేరుటతో భగవానుడు యుధిష్ఠిరుని అనుమతితో ద్వారకకు బయలుదేరెను. జరాసంధుని వధ పాండవుల కీర్తిని మరింత అధికము చేసెను. వారందరూ కలిసి ఇంద్రప్రస్థలో సంతోషముగా కాలము గడపసాగిరి. ఒకరోజు అర్జునుడు యుధిష్ఠిరుని సమీపించి, అగ్రజ, నాకు గాంధీవము, అక్షయతూణీరాలు మరియు దివ్యరథము సమకూరినందున నలువైపులను జయించుటకు ఇదే తగిన సమయముగా భావిస్తుంటిని. ఆ విధముగా మనము సామంతరాజులందరినీ కప్పములు చెల్లించినట్లుగా చేసినతో మన కోశాగారము విస్తారముకను అనెను. యుధిష్ఠిరుడు అందుకు సమ్మతించెను. ఆ తరువాత వెంటనే అర్జునుని ఉత్తర దిశకు, భీముని తూర్పునకు, సహదేవుని దక్షిణం వైపునకు మరియు నకులుని పశ్చిమ దిశకు తన భారీ సైన్యాలకు మద్దతుగా పంపెను.
అర్జునుడు ఉత్తర దిశకు ప్రయాణిస్తుండగా అతని అపార శక్తి పరాక్రమమును చూచిన వారు అతడిని అజేయుడని భావించి స్వచ్ఛందముగా కప్పాలను చెల్లిస్తూ అతనితో సంధి చేసుకొనిరి. అలా అసంఖ్యాకమైన రాజులు యుధిష్ఠిరుని సార్వభౌమత్వమును అంగీకరించిరి. హిమాలయ పర్వత ప్రాంతంలోని రాజులందరినీ అర్జునుడు జయించెను. హిమపర్వతాలను దాటి ఋషివర్యులు నివసించు మానస సరోవరము మరియు ఇతర సరోవరములను కూడా దర్శించెను. అర్జునుడు అక్కడ గంధర్వులందరినీ జయించి ఉత్తర దిశలో ఇంకనూ ముందుకు వెడుతూ హరివర్ష సరిహద్దులను సమీపించెను. అది ఉత్తర కురు రాజ్యము. అక్కడ అర్జునుడు బలశాలురైన భారీ శరీరాలు కలిగిన సరిహద్దు రక్షక దళ యోధులను ఎదుర్కొనెను. వారు అతడిని తగినట్లుగా గౌరవిస్తూ ఇలా పలికిరి: నీవు ఈ దేశమును ఎన్నటికిని జయించలేవు. నిజమునకు మానవ మాత్రుడు ఈ ప్రాంతములో ప్రవేశించినచో వెంటనే నశించును. అర్జున, ఇది భరతవర్షము కంటెను సూక్ష్మమైనందున మానవుల కళ్ళు ఈ భూమిని చూడలేవు. ఏమైనను నీ రాకకు గల ఉద్దేశమును తెలిపినచో మేము మా శక్త్యానుసారము నిన్ను సంతోషపరచెదము. అర్జునుడు మందహాసముతో ఇలా సమాధానమిచ్చెను: ప్రపంచంలోని రాజులందరూ మహారాజును చక్రవర్తిగా గుర్తింపవలననేదే నా కోరిక. నేను మీ ఆదేశానుసారము హరివర్షలో ప్రవేశించను. కాని మీరు ఏదైనా విలువైన వస్తువులను మా అగ్రజునికి కానుకలుగా సమర్పింపవలసి ఉండును. సరిహద్దు రక్షకులు సంతోషముగా అనేక అమూల్యమైన కానుకలను అందించిరి. వాటిని అందుకుని అర్జునుడు ఇంద్రప్రస్థకు తిరుగు ప్రయాణమయ్యెను. ఇంద్రప్రస్థమును చేరుకొనిన అర్జునుడు గంధర్వుల నుండి పొందిన చిలుకపచ్చ మరియు నీలిరంగు నెమళ్లను అద్భుతమైన అశ్వాలతో సహా తాను తెచ్చిన వాటన్నింటినీ యుధిష్ఠిరునికి సమర్పించెను. భీముడు కూడా తూర్పున అనేక రాజులను జయించి చివరకు చేది దేశపు రాజధానిని చేరుకొనెను. భీముని ఆగమన వార్త వినిన శిశుపాలుడు నగరము బయటకు వచ్చి స్నేహభావనతో తన రాజ్యాన్నంతటిని భీమునికి అర్పించెను. భీముడు శిశుపాలుని వద్ద నెల రోజులు ఉండెను. చేది దేశపు రాజు అతడిని విలాసవంతమైన సదుపాయాలతో చక్కగా వినోదపరచెను. భీముడు అక్కడి నుండి తన ప్రయాణమును ముందుకు కొనసాగించెను. అతనికి అనేక మంది రాజులతో యుద్ధము చేసి గెలువవలసి వచ్చెను. జరాసంధుని పుత్రుడైన సహదేవుడు వంటి మరికొంతమంది శాంతియుతముగా స్నేహహస్తము అందించి అవసరమైన కప్పమును చెల్లించిరి. చివరకు ఇంద్రప్రస్థను చేరిన భీముడు తాను తెచ్చిన సమస్త సంపదను యుధిష్ఠిరునికి సమర్పించెను. దక్షిణం వైపునకు వెళ్లిన సహదేవుడు దంతభక్తుని జయించి అతని నుండి బలవంతముగా కొప్పములు వసూలు చేసెను. తరువాత కుంతిభోజుని రాజధానికి వెళ్ళగా అతని మామగారు వచ్చి యుధిష్ఠిరుని సార్వభౌమత్వమును స్వచ్ఛందముగా అంగీకరించెను. ఆ తరువాత సహదేవుడు అవంతి పాలకుడైన వింద అనువింతులను ఓడించెను. దక్షిణము వైపునకు ఇంకను ముందుకు కొనసాగి కిష్కింద గుహలను చేరుకుని అక్కడ 7 రోజుల పాటు అశ్వినీ దేవతల కుమార్తెలైన మైందుడు మరియు ద్వివుదునితో యుద్ధము చేసెను. వానర వీరులు అలసిపోలేదు. కాని సహదేవుని పట్ల ప్రీతి చెంది స్వచ్ఛందముగా కప్పములను చెల్లించుకొనిరి. మహిష్మతి నగరము చేరిన సహదేవునికి నీలునితో ఘోర యుద్ధము చేయవలసి వచ్చెను. అగ్ని నీలునికి సహాయముగా వచ్చెను. పాండవుల రథాలు గుర్రాలు సైన్యము మంటలతో చుట్టుముట్టబడగా సహదేవుడు కలత చెందెను. ఈ సందర్భమున జనమేజయుడు ఇట్లు ప్రశ్నించెను: అగ్ని సహదేవుని ఎందుకు ఎదిరింపదలచెను? రాజసూయ యాగముతో అగ్నిదేవుడే తృప్తి చెందును కదా. అతనికి సమాధానముగా వైశంపాయనుడు ఈ కథను వినిపించెను. యాగాగ్నిగా అగ్ని మహిష్మతి రాజభవనములో ఉండేవాడు. మహారాజు నీలునికి ఒక పుత్రిక ఉండేది. ఆమె ఎల్లప్పుడూ యాగాగ్ని వద్ద ఉండుటకే ఇష్టపడేది. ఆమె అసమాన సౌందర్యవతి. వీసనకర్రతో వీచినప్పుడు మంట చక్కగా రగులుకునేది కాదు. కాని ఆమె సమక్షములో మంటలు మరింత అధిక ప్రకాశవంతముగా మండుతుండేవి. దానితో అగ్నికి నీలుని కుమార్తెను వివాహము చేసుకోదలచినట్లుగా అర్థమయ్యెను. ఒకరోజు అగ్ని బ్రాహ్మణ రూపంలో మహిష్మతి రాజసభకు వచ్చెను. బ్రాహ్మణుడు తన కుమార్తెతో సన్నిహితముగా కూర్చుని ఉండుటను చూచిన మహారాజు నీలుడు అతడిని శిక్షింపవలసినదిగా ఆజ్ఞాపించెను. అది వినిన బ్రాహ్మణుడు క్రోధముతో భయంకరమైన అగ్ని రూపములో అన్నింటినీ తన తేజస్సుతో చుట్టుముట్టెను. పరిస్థితిని అవగాహన చేసుకున్న నీలుడు భయముతో తలవంచి తన అందమైన కుమార్తె వివాహమును అగ్నితో జరిపించెను. అగ్ని సంతోషించి నీలుని వరము కోరుకోమనెను. నీలుడు: అగ్నిదేవా, నా సైనికులు యుద్ధభూమిలో యుద్ధము చేస్తున్నప్పుడు ఎన్నడూనూ భయభీతులు కాకుండా ఉండునట్లుగా అనుగ్రహించుము అని ప్రార్థించెను. అగ్ని ఆ వరమును అనుగ్రహించుటయే కాకుండా ఆనాటి నుండి ఎవరు నీలునిపై దాడి చేసినా వారిని అగ్ని దహించేవాడు. అగ్ని మహిష్మతి నగర కన్యలందరికీ సంభోగ స్వేచ్ఛను ప్రసాదించెను. దానితో ఒక ప్రత్యేక భర్తగే కట్టుబడి ఉండనవసరము లేకుండా వెసులుబాటును కల్పించెను.
చుట్టుముట్టిన అగ్నికీలలకు భయపడుతున్న సైనికులను చూచిన సహదేవుడు మొదట ఆచమనముతో శుద్ధి చేసుకొనెను. తరువాత అగ్నిని ప్రార్థిస్తూ ఓ పవిత్ర యాగ నిర్వహణకు ఆటంకము కలిగించుట తగదని విన్నవించెను. తరువాత అగ్నిని ప్ర ప్రవర్తిస్తూ తరువాత అగ్నిని ప్రార్థిస్తూ ఒక పవిత్ర యాగ నిర్వహణకు ఆటంకము కలిగించుట తగదని విన్నవించెను. ప్రార్థించిన పిమ్మట భూమిపై దర్భలను పరిచి వాటిపై కూర్చుని అగ్ని తనను భక్షించుట కొరకు వేచి ఉండెను. అతని ధైర్యముతో కూడిన విధేయతను చూచిన అగ్ని సహదేవుని దహించలేదు. అగ్ని మూర్తీభవించిన తన నిజరూపములో వచ్చి ఇలా పలికెను: సహదేవా, లెమ్ము, నేను నిన్ను పరీక్షింపదలచితిని. రాజసూయ యాగమునకు ఆటంకము కలిగించుట నా అభిమతము కాదు. దీనికి సంబంధించిన మీ కోరికలన్నీ నెరవేరునని విశ్వసింపుము. సహదేవుడు లేచి నిలబడి ముకుళిత హస్తాలతో అగ్నిని పూజించెను. అగ్ని ఆజ్ఞానుసారము నీలుడు వచ్చి సహదేవునికి గొప్ప గౌరవముతో యుధిష్ఠిర మహారాజు సార్వభౌమత్వమును అంగీకరిస్తూ తన వంతు కప్పమును చెల్లించెను. సహదేవుడు తన జైత్రయాత్రను కొనసాగిస్తూ భోజకట దేశమును చేరుకుని మహారాజు భీష్మకుడు అతని కుమారుడు రుక్మి వద్దకు ఒక రాయబారిని పంపెను. శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నట్టి సన్నిహిత బాంధవ్యము చేత భీష్మకుడు వచ్చి ఆనందముగా యుధిష్ఠిరుని సార్వభౌమత్వమును అంగీకరించి అపార సంపదను సహదేవునికి సమర్పించెను. ఆ తరువాత సహదేవుడు దక్షిణ మహాసముద్రమును చేరుకుని విభీషణునికి సందేశమును పంపెను. అందుకు ప్రతిస్పందిస్తూ రాక్షసరాజు స్వచ్ఛందముగా పాండవుల ఆధిపత్యమును అంగీకరించి అపారమైన సంపదను నివాళిగా పంపిరి. సహదేవుడు తిరిగి ఇంద్రప్రస్థమును చేరుకుని సమస్తమును యుధిష్ఠిరునికి సమర్పించెను. అయితే నకులుడు పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అనేక మంది రాజులను జయించి ద్వారక పరిసరాలను చేరుకునిరి. శ్రీకృష్ణ భగవానునికి మరియు ఇతర యాదవులకు దూత ద్వారా సందేశమును పంపగా వారందరూ సంతోషముగా యుధిష్ఠిరుని సార్వభౌమత్వమును అంగీకరించిరి. ఆ తరువాత అక్కడ నుండి నకులుడు తన బంధువైన శల్యుని సమీపించెను. శల్యుడు మిక్కిలి ఆప్యాయతతో స్వచ్ఛందముగా పాండవుల అధికారమును అంగీకరించెను. కొంతకాలము శల్యుని ఆతిథ్యమును స్వీకరించి నకులుడు తన విజయయాత్రను కొనసాగించెను. చివరకు ఇంద్రప్రస్థను చేరుకుని తాను సేకరించిన భారీ సంపదనంతటిని యుధిష్ఠిరునికి సమర్పించెను. పాండవుల కోశాగారము అపార సంపదతో సమృద్ధిగా నిండి ఉండుటను చూచిన యుధిష్ఠిర మహారాజు రాజసూయ యాగ నిర్వహణ గురించి గంభీరముగా ఆలోచింపనారంభించెను. మంత్రులు స్నేహితులు అందరికీ యాగ సన్నాహాలను ఆరంభించమని పదే పదే ప్రోత్సహించిరి. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని కొరకు బండ్ల కొలది విలువైన బహుమతులతో ఇంద్రప్రస్థను చేరుకొనెను. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుడి రాచమర్యాదలతో గొప్పగా ఆహ్వానించెను. శ్రీకృష్ణ భగవానుడు, పాండవులు, దౌమిని నేతృత్వములో యజ్ఞ పురోహితులు మరియు వ్యాసదేవుడు ఒక చోట సమావేశమైరి. మహారాజు యుధిష్ఠిరుడు ఈ సందర్భములో శ్రీకృష్ణ భగవానుని పట్ల తన శుద్ధ భక్తిని ప్రకటింపదలచెను. మహారాజు ఇట్లు పలికెను: కృష్ణ, సమస్త జగత్తును నా పాలన క్రిందకు తీసుకువచ్చుటకు ప్రయత్నించితిమి. అట్లు కేవలం మీ ప్రీతి కొరకే చేసితిమి. కేవలం మీ కృపచేతనే మేము మా ప్రయత్నములో విజయం పొందితమని ఎరుగుదుము. ఇప్పుడు నీ అనుమతితో రాజసూయ యాగ నిర్వహణకు అవసరమైన సన్నాహాలను ఆరంభించదము. యాగకర్తగా నీవు రాజసూయ యాగమును నిర్వహించి తరువాత సార్వభౌమునిగా ఈ ప్రపంచమంతటిని పాలించుము. లేక నీవు కోరుకునిచో ఆ బాధ్యతను నిర్వర్తించుటకు మమ్మలను అనుమతింపవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు ఇలా బదులిచ్చెను: యుధిష్ఠిరా, నీవు చక్రవర్తి అయ్యేందుకు పూర్తి యోగ్యుడువు కనుక రాజసూయ యాగమును నిర్వహింపవలసినది నీవు. అందుకు నేను నీకు ఆనందముగా తోడ్పడెదను. తరువాత శ్రీకృష్ణ భగవానుడు యాగ నిర్వహణకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవలసినదిగా పాండవులను నిర్దేశించెను. ఆ తరువాత పురోహితులకు అవసరమైన ప్రతి వస్తువును సహదేవుడు అందించున్నట్లుగా ఏర్పాట్లు చేసెను. అర్జునుడు ఆహార వస్తువులను ప్రోగు చేసుకునెను. ప్రధాన పురోహితుడైన వ్యాసదేవుడు సహాయక పురోహితులను నియమించెను. మొదట యాగ ప్రదేశములో ప్రాథమిక పూజలు నిర్వహింపబడెను. తర్వాత యోగ్యులైన బ్రాహ్మణుల ఆదేశాలను అనుసరించి కార్మికులు యాగశాల నిర్మాణమును ఆరంభించిరి. యుధిష్ఠిరుని కుడిభుజముకు వలె ఉన్నట్టి సహదేవుడు రాజ్యములోని అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించుటకు దూతలను పంపెను. భీష్ముని, ద్రోణుని, ధృతరాష్ట్రుని, విదురుని, కృపుని మరియు ఇతరులను స్వయంగా ఆహ్వానించుటకు యుధిష్ఠిరుడు నకులుని హస్తినాపురమునకు పంపెను. కురువంశజులు బ్రాహ్మణులను ఎదుట ఉంచుకొని ఇంద్రప్రస్థకు వెంటనే బయలుదేరిడి. దుర్యోధనుడు మరియు అతని సోదరుడు శకుని, కర్ణుడు, అశ్వత్థామ కూడా వారితో కలిసి పయనమైరి. ప్రపంచ నలుమూలల నుండి గొప్ప గొప్ప రాజులందరూ ఆహ్వానింపబడిరి. జయద్రథుడు, శల్యుడు, పౌండ్రకుడు, కుంతిభోజుడు, భగదత్తుడు, విరాటుడు, శిశుపాలుడు, బలరాముడు ఇంకను అనేక మంది యాదవులు ఇంద్రప్రస్థను చేరుకొనిరి. ఇంకను
వారి వసతికి సంపన్నమైన విడిది భవనాలను ఏర్పాటు చేసి అన్ని రకాల భోగవస్తువులను విలాసవంతముగా వారి కొరకు సమకూర్చిరి. విభిన్న ప్రాంతాల నుండి వేలాదిగా బ్రాహ్మణులు తరలివెళ్ళగా వారి కొరకు నిర్మింపబడిన ప్రత్యేక విడిది భవనాలలో యుధిష్ఠిరుడు వారికి వసతి ఏర్పాటు చేసెను. బ్రాహ్మణులందరికీ ప్రతిరోజు గొప్ప విందు భోజనాలతో పాటు విస్తారముగా దానాలను కూడా చేసిరి. చివరకు అందరూ సమావేశమైన పిమ్మట యుధిష్ఠిర మహారాజును సంప్రదాయబద్ధముగా యాగకర్తగా నియమించిరి. అప్పుడు అతడు కురువంశ పెద్దలను సమీపించి సంపదనంతటిని వారికి సమర్పించి రాజసూయ యాగ నిర్వహణ కొరకై మార్గనిర్దేశము చేయవలసినదిగా ప్రార్థించెను. వారి విజ్ఞప్తితో కురువంశ సభ్యులు విభిన్న విభాగాలకు అధిపతులుగా నియమింపబడిరి. దానితో వారు అట్లు వారి ఈ గొప్ప కార్యనిర్వహణకు తోడ్పడగలరు. దుశ్శాసనుణ్ణి భోజన ఏర్పాట్లు చూడమని, అశ్వత్థామను బ్రాహ్మణుల అవసరాలను తీర్చమని, భీష్మ మరియు ద్రోణుడు అందులోనూ ఎట్టి పొరపాట్లు దొర్లకుండా అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించవలనని, కృపుడు అమూల్యమైన అనేక రత్నాల బాధ్యత స్వీకరించి బ్రాహ్మణులకు ఇచ్చే దానాలకు బాధ్యత వహింపవలనని, విదురుని కోశాధికారిగా మరియు దుర్యోధనుని అతిథులు అందించు బహుమతులను అందుకోవలనని నిర్ణయించడమైనది. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు స్వచ్ఛందముగా బ్రాహ్మణుల పాదాలను కడిగే బాధ్యతను స్వీకరించి భగవంతుని భక్తులను పూజించుట ఎంత ప్రధానమో ఉదాహరణను నెలకొల్పెను. యుధిష్ఠిరుడు నిర్వహించే రాజసూయ యాగమును చూచుటకు విచ్చేసిన రాజులందరూ విలాసవంతమైన బహుమతులనెన్నింటినో సమర్పించిరి. అంతేకాకుండా వారెవరునూ కూడా 1000కి తక్కువగా ఏ వస్తువును తీసుకురాలేదు. ప్రతి ఒక్క రాజు నా దాతృత్వం చేతనే యుధిష్ఠిరుడు ఇంత గొప్పగా యాగము చేయగలుగుతుండెను అని భావిస్తూ భారీగా ధనమును సమర్పించిరి. అందుకు ప్రతిగా యుధిష్ఠిర మహారాజు ప్రతి ఒక్కరికి అపారముగా కానుకలను అందించి వారి వసతికి అన్ని రకాల రాజభోగాలను ఏర్పాటు చేసి వారికి ఎంతగానో ప్రీతి కలిగించెను. ఆ తరువాత రాజసూయ యాగము ఆరంభమైనప్పుడు దేవతలందరూ తమ దివ్యరథాలతో ఆకాశమంతటిని నిండి చారిత్రాత్మకమైన యాగమును తిలకింపసాగిరి. యాగ నిర్వహణలో ఏ స్వల్ప వివరము కూడా నిర్లక్ష్యపరచకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా అసంతృప్తికి గురి కాకుండా ప్రతి ఒక్కరూ పూర్తిగా సంతృప్తి చెందినట్లుగా జాగ్రత్తగా చూసుకోబడెను. చివరి రోజున కొద్దిగా విరామ సమయం లభించుటతో యాగ ప్రదేశంలో ఉన్నట్టి ఋషులు మరియు రాజులు ధార్మిక విషయాలపై చర్చించుకోసాగిరి. అప్పుడు ఋషులలో నాయకుడైన నారదముని తనలో తానిట్లు భావింపసాగిను. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఒక సాధారణ వ్యక్తిగా నడుచుకుంటున్నను నిజమునకు యజ్ఞాల ద్వారా ఆరాధించబడేది అతడే కదా. ఏమైనను యజ్ఞపురుషుడు దేవాదిదేవుడు యుధిష్ఠిర మహారాజు యాగశాలలో ప్రత్యక్షముగా ప్రకటమై ఉండటను తలుచుకుని నారదముని విస్మయము చెందసాగెను. ఆ సమయంలో భీష్ముడు యుధిష్ఠిరునితో ఇలా పలికెను: ఓ రాజా, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టి ఋషులు మరియు రాజులందరికీ యథాయోగ్యానుసారము ప్రథమ అర్ఘ్యమును అందించి సత్కరింపవలను. ప్రథమ అర్ఘ్యము ఈ సభలోని శ్రేష్ఠుడైన మహోన్నత వ్యక్తికి అందించవలను. యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను: పితామహ, ఇక్కడ ఉన్నట్టి వారిలో ఎవరు మహోన్నత వ్యక్తి అని మీ అభిప్రాయము? అప్పుడు భీష్ముడు పూర్తి విశ్వాసముతో ఇట్లు ప్రకటించెను: ఇక్కడి వారందరిలోకి శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడే కాకుండా దేవాదిదేవుడు అనుటలో ఎట్టి సందేహము లేదు. తన సేవకులైన దేవతల కార్యమును నెరవేర్చుటకు అతడు భూమిపై అవతరించెను. శ్రీకృష్ణ భగవానుడు జీవులన్నింటికీ ప్రభువు. అతడు సమస్త ఐశ్వర్యాలను అనంతముగా కలిగి ఉండెను. అతడే సమస్తమునకు మూలము. ఈ విధముగా పలికిన భీష్ముడు శ్రీకృష్ణుడికి ప్రథమ అర్ఘ్యమందింపమని సహదేవుని ఆజ్ఞాపించెను. శ్రీకృష్ణ భగవానుడు దానిని దయతో అంగీకరించెను. కాని శిశుపాలుడు దానిని భరింపలేక భీష్ముణ్ణి మరియు యుధిష్ఠిరుణ్ణి ఉద్దేశించి ఉన్మాదిగా అరవసాగెను: భీష్మ, చిన్నవాడైన సహదేవుని నీవు ఎందుకు తప్పుద్రోవ పట్టించితివి? ఇతర ప్రధాన వ్యక్తులను కాదని శ్రీకృష్ణుని ఏ ప్రాతిపదికపైన అగ్రపూజకు ఎన్నుకొనిరి? ఓ పాండుపుత్ర, ఎంపిక కొరకు జ్యేష్ఠత్వమునే ప్రాతిపదికగా తీసుకునిచో నిశ్చయముగా శ్రీకృష్ణ భగవానుని తండ్రి వసుదేవుడు పెద్దవాడు. ఒకవేళ గురువుకు ప్రాధాన్యమియ్యదలిచినచో శ్రీకృష్ణుడికి బదులుగా ద్రోణుని లేక కృపుని ఎంపిక చేయవలను. ఋషుల పట్ల విధేయత చూపదలిచినచో వ్యాసదేవుని, నారదుని లేక ఇక్కడ ఉన్నట్టి ఇతర గొప్ప ఋషులు కాకుండా శ్రీకృష్ణ భగవానుని ఎలా ఎంపిక చేస్తిరి? ఓ రాజా, ఒకవేళ మీ ఉద్దేశము మీ సన్నిహితులను మాత్రమే గౌరవింపదలిచినచో ద్రౌపదుడు పాండవుల గొప్ప మద్దతుదారు మరియు పెద్దవాడు కాదా? శ్రీకృష్ణ భగవానుడు గురువు కాదు, పౌరోహితుడు లేక బ్రాహ్మణుడు కూడా కాదు, రాజు కూడా కాదు, నిజమునకు అతడు సప్తర్షుడు కూడా కాదు. ఒక సాధువు అని ఎలా చెప్పగలము? అతడు నిర్లజ్జతో అనైతికముగా ప్రవర్తిస్తుండెను.
మోసముతో జరాసంధుని వధ వంటివి చేసెను. ఓ యుధిష్ఠిరా! నీవు అగ్రపూజను శ్రీకృష్ణునికి అర్పింపదలచినచో ఈ ఉన్నతమైన రాజులందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఎందుకు అవమానపరచుట? శిశుపాలుడు శ్రీకృష్ణుని వైపునకు తిరిగి ఇలా అనెను: ఓ వాసుదేవా! ఇతరులు మూర్ఖముగా నిన్ను ఎంపిక చేస్తే అగ్రపూజను అంగీకరించు ధైర్యము నీకు ఎలా వచ్చెను? నీవు ఆ గౌరవమును నీవు ఆ గౌరవముకు అనర్హుడవనే కనీస జ్ఞానము కూడా నీకు ఉండవలెను. నిర్లజ్జతో నీవు అట్టి గౌరవమును అంగీకరించుట అనేది ఎవరూ లేనప్పుడు యజ్ఞనేతిని నాకి ధన్యముగా భావించు సునకము వంటిది. అట్లు పలికి శిశుపాలుడు లేచి ఇతర మరికొంతమంది రాజులతో విసురుగా సభ నుండి బయటకు వెళ్ళెను. అతడిని అనుసరిస్తూ యుధిష్ఠిర మహారాజు తన సింహాసనముపై నుండి లేచి ఆందోళనగా శిశుపాలుని వెంట పరిగెత్తెను. అతడిని తన మధుర వాక్కులతో శాంతింపచేయుటకు ప్రయత్నించెను. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అవమానించవద్దని శిశుపాలుని వేడుకోసాగెను. ఆ సమయంలో భీష్ముడు యుధిష్ఠిరుని నివారిస్తూ, ఓ రాజా! శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజను అంగీకరించని ఏ వ్యక్తి అయినను స్వాంతన పదాలకు యోగ్యుడు కాడు అనెను. ఆ తరువాత భీష్ముడు సభనంతటిని ఉద్దేశిస్తూ ఇలా ప్రకటించెను: నేను మాత్రమే కాదు, గొప్ప ప్రామాణికులందరూ శ్రీకృష్ణుడు దేవాది దేవుడైనందున అందరి చేత పూజలందుకునుడని నిర్ధారింపబడెను. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ఉన్నట్టి వారందరిలోకి వివేకవంతుడే కాదు, మిక్కిలి బలశాలి కూడా. అతడు విశ్వమంతటికిని మూలాధారము, ప్రతి ఒక్కరికి ప్రతిదానికి ఆశ్రయము. కనుకనే మీరందరూ శ్రీకృష్ణ భగవానుడు అగ్రపూజకు అర్హుడు కాదని పరిగణిస్తూ అపరాధమును చేయవద్దనేది నా సలహా. శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే శిశువుగా మానవాతీత కార్యాలను మరియు భగవానునికి మాత్రమే సాధ్యపడు కార్యాలను అనేకము చేసును. ఈ శిశుపాలుడు బాలుడొకటి చేత శ్రీకృష్ణ భగవానుని దివ్య వైభవమును అవగాహన చేసుకొనలేడు. ఆ తరువాత సహదేవుడు గంభీర స్వరముతో ఇట్లు ప్రకటించును: ఈ సభలో శ్రీకృష్ణుడికి అగ్రపూజార్హత లేదని భావించే వారెవరైనను ఉండినచో నేను వారి తలపై నా పాదమును ఉంచుటకు సిద్ధము. నా పలుకులు దోషపూరితములైనచో నాకు సమాధానమియ్యవలసినదిగా ప్రతి ఒక్కరికి సవాలు విసురుతుంటిని. అలా పలికి సహదేవుడు తన పాదమును ఎత్తి సభా వైపునకు చూపెను. కాని ఎవ్వరునూ అభ్యంతరము పలుకుటకు సాహసించలేదు. అప్పుడు హఠాత్తుగా అతని తలపై పుష్పవృష్టి కురిసెను. ఆకాశవాణి ఇలా ప్రకటించెను: ఈ అద్భుత ప్రసంగము భగవంతుని లేక అతని భక్తులను దూషించు వ్యక్తులకు తగిన ప్రతిస్పందన. నారదముని లేచి నిలుచుని గట్టిగా ఇలా ప్రకటించెను: శ్రీకృష్ణ భగవానుని పూజించిన వారిని కదలాడు శవముగానే ప్రకటింపవలెను. అట్టి వ్యక్తులను చూడరాదు, వారితో సంభాషింపరాదు. ఇదే శాస్త్రాదేశము. దానితో సభ సద్దుమణిగెను. సహదేవుడు ప్రశాంతముగా శ్రీకృష్ణ భగవానునికి అర్ఘ్యము అందించసాగెను. శిశుపాలుడు దూరము నుండి దానిని గమనించెను. శ్రీకృష్ణ భగవానుడు అగ్రపూజను అందుకున్నట్టును చూచి క్రోధముతో ఉన్మాదుడయ్యెను. అతడు తిరిగి సభలోకి దూసుకువచ్చి గొప్ప ఆందోళనతో రాజులను ఉద్దేశించి ఇలా పలికెను: పాండవుల అవమానమును మనమెందుకు సహింపవలను? ఈ దుర్మార్గుడైన శ్రీకృష్ణుడిని మనమెందుకు ఎదిరింపకుండా అంగీకరింపవలను? అస్త్రశస్త్రాలను ధరించి పాండవులతోనూ వృష్ణి వంశస్థులతోనూ పోరాడదము. నన్ను మీ సైన్యాధిపతిగా అంగీకరించవలను. ఈ యజ్ఞపు చివరి ఘట్టము విజయవంతముగా పూర్తయ్యేలోపు మనము దీనిని భంగపరచవలను. అట్టి ద్వేషపూరితమైన వాక్కులను వినగానే సభలో కొంతమంది అలజడి ఆరంభమయ్యను. అదివరకే రాజులు వారి బలము మరియు పరాక్రమ విషయములో మిక్కిలి గర్వితులై ఉన్నందున యుధిష్ఠిరుడు వారిని అవమానిస్తుండెనని శిశుపాలుడు పలుకుటతో వారి మనస్సులు మరింతగా కలుషితమయ్యెను. సమావేశమైన రాజులు శిశుపాలుని పలుకుల మాయలో చిక్కుకుని యజ్ఞమును ఎట్లు భంగము చేయవలనను విషయమును చర్చించుకునుటను గమనించిన యుధిష్ఠిరుడు భీష్ముని ఇలా ప్రశ్నించెను: పితామహ, రాజులందరూ విచక్షణ కోల్పోయి మనపై దాడి చేసేలా గోచరిస్తుండిరి. ఈ పరిస్థితి నుండి ఎట్లు బయటపడుట? భీష్ముడు సమాధానమిస్తూ, యుధిష్ఠిరా, భయపడకుము. ఒక శునకము ఎన్నటికి సింహమును చంపలేదు. నిద్రపోతున్నట్టి సింహముకు వలె నటిస్తున్నట్టు శ్రీకృష్ణ భగవానుడు ఈ మురుగుతున్న శునకముల వంటి ఈ రాజులందరి నుండి నీకు పూర్తి రక్షణను సమకూర్చును. శిశుపాలుడు భీష్ముడి వాక్యలకు పరుషపదాలతో ఇట్లు సమాధానమియ్యసాగెను: ఈ శ్రీకృష్ణ భగవానుడు పిరికివాడు. అతని అల్ప విజయాలను గొప్ప వైభవములుగా వర్ణించి స్తుతించుట బాధాకరము. అతడు బాల్యములో ఒక కొంగను అనగా బకాసురుడను వధిస్తే ఏమిటి? శ్రీకృష్ణుడు పాడుపడిన బండిని తనెనుచో ఏమిటి? గోవర్ధనగిరి అనబడు ఒక చీమల పుట్టను ఎత్తుట మరియు యమునా నదిలో చిన్న నీటిపామును ఓడిస్తే ఏమిటి? శ్రీకృష్ణుడు ఒక అమాయక స్త్రీ పూతనని వధించిన గొప్ప పాపి అయిన దౌర్భాగ్యుడు. అతడు తన సొంత రాజ్యపాలకుడినే కంసుడినే వధించిన క్రూరుడు. భీష్మ, నీవు కూడా ఒక తుచ్చుడవు.
నీవు శ్రీకృష్ణుని స్తుతించు గొప్ప దోషమును చేయుటయే కాకుండా ఇంకను అనేక ఇతర పాప కార్యాలను ఒడిగట్టితివి. ఉదాహరణకు కాశీరాజు కుమార్తె అంబను క్రూరముగా ఆమెకు ఇష్టము లేకపోయినను బలవంతముగా విచిత్ర వీరునితో వివాహము జరిపింపదలచితివి. నపుంసకత్వము లేక అజ్ఞానము చేత నీవు బ్రహ్మచారిగా ఉందునని ప్రతిజ్ఞ చేసితివి. ఏమైనను ఈ చర్య నిష్ఫలము మరియు వ్యర్థము. ఎందుకంటే సంతానహీనుడి తపము ఎన్నటికి ఎన్నటికిని ఫలించదు. నీవు పూర్తిగా దోషముతో కూడిన నైతికతను ప్రబోధించు వృద్ధుడవు. ఈ క్రింది చారిత్రక ఘటనలో హంస మాదిరిగా నీవు నీ బంధువుల చేతిలోనే హతమగుదువని నా అంచనా. ఒకప్పుడు సముద్ర తీరమున ఒక వృద్ధ హంస నివసించేది. ఈ హంస ఇతర పక్షులకు నీతి సూత్రాలను బోధించేది. కానీ అది మాత్రము వాటిని ఆచరించేది కాదు. ఇతర పక్షులు అమాయకముగా ఈ హంస ధర్మపరుడని భావించేవి. అవి దాని కొరకు ఆహారమును తెచ్చి సమర్పించేవి. నిజమునకు పక్షులు ఈ హంసను మూర్ఖత్వముతో ఎంతగా విశ్వసించిననగా అవి ఆహారము కొరకు బయటకు వెళ్ళినప్పుడు తమ గుడ్ల సంరక్షణను వృద్ధహంసకు అప్పగించి వెళ్ళేవి. అవి వెళ్ళిన తరువాత పాపాత్ముడైన వృద్ధహంస తనకు అప్పగించిన గుడ్లను తనివితీరా ఆరగించేది. చివరకు కొన్ని తెలివైన పక్షులు గుడ్ల సంఖ్య క్రమక్రముగా తగ్గుటను గమనించి అనుమానించసాగెను. ఒకరోజు ఈ తెలివైన పక్షులు వృద్ధహంస గుడ్లను భక్షించుటను ప్రత్యక్షముగా తమ కళ్ళతో చూచెను. విచారముతో అవి ఇతర పక్షులకు వాస్తవ పరిస్థితిని వివరించెను. ఆగ్రహించిన పక్షులు వెంటనే వెళ్లి నైతికతను ప్రచారము చేసే కపట వృద్ధహంసను చంపివేశెను. ఆ తరువాత శిశుపాలుడు ఇట్లు ప్రకటించెను: భీష్మ, నీవు ఆ వృద్ధహంస వంటి వాడవు. కనుక నీతులను బోధిస్తూనే పాపకార్యాలను చేసే నిన్ను ఇక్కడ ఉన్నట్టి రాజులు వధింపవలెను. శిశుపాలుని దూషణలను విన్న భీముని కళ్ళు క్రోధముతో ఎర్రబడెను. మరియు అతడు పళ్ళు నూరసాగెను. నిజమునకు సభలోని ప్రతి ఒక్కరూ భీముని ప్రళయకాలంలో ప్రాణులన్నింటినీ మృంగివేసేందుకు మూర్తీభవించిన మృత్యుదేవతకు వలె పోలి ఉండినట్లుగా చూచిరి. భీముడు ఉద్రేకముతో శిశుపాలుని వైపునకు దూసుకు వెడుతుండగా భీష్ముడు అతడిని నివారించెను. వివరణాత్మకమైన పలుకులతో అతడిని శాంతింపజేసెను. భీముని ముఖంలోని భయంకరమైన క్రోధమును చూచి కూడా శిశుపాలుడు భయపడకపోవుట ఆశ్చర్యకరము. అందుకు విరుద్ధముగా శిశుపాలుడు తన బలం పట్ల పూర్తి విశ్వాసముతో నవ్వుతూ ఇలా పలికెను: రాజన్యులారా, శలభము అగ్నిలోకి దూసుకు వెళ్ళినట్లుగా భీముడు నా గొప్ప పరాక్రమ శక్తితో దహనమొగటును మీరందరూ ఇప్పుడు చూడగలరు. క్షణకాలం వేచి చూడుము. శిశుపాలుడు ఉన్మాదిగా అరుస్తుండగా భీష్ముడు భీమునికి చేదిరాజు జన్మను గూర్చి వివరించెను. శిశుపాలుడు 4 చేతులతోనూ 3 కళ్లతోనూ జన్మించెను. అతడు తల్లి గర్భము నుండి బయటపడగానే గాడిదలా ఊండ్ర పెట్టెను. ఈ అశుభ సూచనలతో భయపడిన తల్లిదండ్రులు నవజాత శిశువును త్యజింపదలచిరి. కాని ఆకాశవాణి ఇట్లు ప్రకటించెను: దామ దామఘోషుని ఈ కుమారుడు గొప్ప అదృష్టవంతుడగును మరియు మహోన్నత శక్తిని పొందును. ఈ బాలుని వధించువాడు మరో చోట జన్మించినను ఇతడిని ఎట్టి భయము విచారము లేకుండా పెంచవలను. తల్లి ఆకాశవాణిని ఇట్లు విచారించెను: నా కుమారుని ఎవరు వధించుదురు? అందుకు ఆకాశవాణి ఇట్లు సమాధానమిచ్చెను: ఎవరి వడిలో ఈ బాలుని ఉంచినప్పుడు ఈ బాలుని అదనపు చేతులు రాలిపడి 3వ కన్ను అదృశ్యమగును. అతడే తరువాత ఈ బాలకుని వధించువాడగును. ఈ అద్భుతమైన భవిష్యద్వాణి వార్త వినిన ప్రపంచ రాజులందరూ శిశుపాలుని చూచుటకు వచ్చిదిరి. ఒకరి తర్వాత మరొకరిగా వేలాది మంది శిశువును తమ ఒడిలోకి తీసుకునను. అతని అదనపు చేతులు కన్నును అట్లే నిలిచి ఉండెను. కృష్ణ బలరాములు కూడా ఈ వార్తను వినిరి. శిశుపాలుని తల్లి తమకు మేనత్త అయినందున వారు కూడా ద్వారక నుండి బయలుదేరిరి. కృష్ణ బలరాములు దామఘోష మహారాజు భవనము చేరి సుఖాసీనుడైన పిమ్మట శిశుపాలుని తల్లి అతడిని శ్రీకృష్ణ బలరాముని ఒడిలో ఉంచెను. అతని అదనపు 2 చేతులు వెంటనే భూమిపై రాలిపడి అతని 3వ కన్ను అదృశ్యమయ్యను. దానితో రాణిగారు భయముతో అప్రమత్తులై ఇలా అర్థించెను: కృష్ణ, నా కుమారుడు భవిష్యత్తులో నీ పట్ల చేసే అపరాధములన్నింటినీ క్షమిస్తూ నాకు మేలు చేయవలను. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు సమాధానమిచ్చెను: అత్తగారు, శిశుపాలుడు వధింపబడుటకు యోగ్యుడైనప్పటికీ అతని 100 తప్పులను క్షమించదనని నేను నీకు హామీ ఇస్తుంటిని. భీష్ముడు: భీమా, శిశుపాలుడు మనను సవాలు చేస్తూ పలుకుటకు అవసరమైన ధైర్యము అతని అంతరంగములో శ్రీకృష్ణ భగవానుడి సంకల్పము ద్వారానే ప్రేరేపింపబడినదని నేను నీకు హామీ ఇస్తుంటిని.
అతనికి మరణము సంభవింపబోనున్నది. ఓర్పు వహింపుము. శిశుపాలుడు భీష్ముని వాక్యలను వినగానే అతని క్రోధం మరోసారి బగ్గుమనెను. అర్థరహితముగా అతడు తన వాదనను కొనసాగిస్తూ ఇలా పలికెను. అశ్వత్థామ, కర్ణ, దుర్యోధన మరియు జయద్రథ వంటి గొప్ప వీరులను కాదని, భీష్మ, ఈ గొల్లవాడిని విశ్వముకు ప్రభువుగా స్తుతించుటకు నీకు ఎంతటి ధైర్యము? నీవు హిమాలయాలకు ఉత్తరాన నివసించే భూలింగ పక్షి వంటి వాడవు. ఈ మూర్ఖపు పక్షి ఒకవైపు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండవలెనని సింహముకు సూచించును. మరోవైపు తన ఆహారము కొరకు సింహపు నోటి దంతాల నడుమ ఇరుక్కున్న మాంసమును బయటకు తీసి భుజిస్తుండును. అట్లే ఈ రాజసింహముల కృపపై ఆధారపడినట్టి నీవు ఒక అయోగ్యుని ఆరాధించమని వారికి సూచిస్తుంటివి. భీష్ముడు ఇలా ఎదురిచ్చెను. ఇక్కడ ఉన్నట్టి రాజులు వీధిలోని గడ్డిపోచ కంటెను అధికులని నేను భావించుటలేదు. దానితో సభలో గందరగోళం చెలరేగి భీష్ముని ఎలా శిక్షించవలనని తమలో తాము తీవ్రముగా చర్చించుకోసాగిరి. భీష్ముడు ఇలా సవాలు చేసెను. మరింత అధిక చర్చకు అవసరము లేదు. పదాలకు జవాబును మరింకొన్ని పదాలతో ఎదుర్కోవచ్చును. దానికి అంతులేదు. మీరు నన్ను చంపవచ్చు, లేక నేను మిమ్మల్ని చంపవచ్చును. మీ తలపై పాదము పెట్టి చర్చను అంతమొందించుటకు నేను సిద్ధము. ఏమైనను మీరు వెంటనే మరణింపదలిస్తే నన్ను పిమ్మట శ్రీకృష్ణ భగవానునితో నేరుగా పోరాడవచ్చు. శిశుపాలుడు ఇట్లు సవాలు విసిరెను. ఓ కృష్ణ, మన నడుమ యుద్ధమును ముగించవలను. నిన్ను మరియు మూర్ఖముగా నిన్ను ఆరాధించు పాండవులను వధించుటకు నేను సిద్ధము. అట్లు పలికి శిశుపాలుడు కొంతసేపు నిలిచిపోయెను. శ్రీకృష్ణ భగవానుడు అవకాశమును వినియోగించుకుంటూ సమావేశమును ఉద్దేశించి మృదువైన మరియు శాంతమైన స్వరముతో ఇలా పలికెను. రాజులారా, శిశుపాలుని తల్లి మా తండ్రికి సోదరి. అతడు యదువంశం పట్ల శత్రుత్వ భావనతో ఉన్నప్పటికీ నేనెల్లప్పుడూ గొప్ప సహనముతో భరించితిని. శిశుపాలుడు చేసిన కొన్ని పాపకార్యాలను ఇప్పుడు నా నుండి వినుము. ఒకప్పుడు నేను ప్రాగ్జ్యోతిష్యపురముపై దాడికి వెళ్ళినప్పుడు నేను లేని సమయమును చూచుకుని శిశుపాలుడు ద్వారకపై దాడి చేసి పట్టణములోని కొంత భాగముకు నిప్పంటించెను. మరోసారి నా తండ్రి అశ్వమేధ యాగము చేస్తుండగా దానిని భంగపరచుటకు శిశుపాలుడు యాగాశ్వమును దొంగలించెను. మరో సందర్భములో బభ్రుని భార్య ద్వారక నుండి సౌవీరకు ప్రయాణిస్తుండగా ఆమెను బలవంతముగా అపహరించెను. తిరిగి మరోసారి శిశుపాలుడు కారుష మహారాజుగా మారువేషమును ధరించి అతనికి కాబోయే భార్య విశాల కుమారి భద్రను బలాత్కరించెను. శిశుపాలుడు ఈ మా వంశము పట్ల ఎన్ని దుర్మార్గపు చర్యలకు పాల్పడినను నేను అతని తల్లికి ఇచ్చిన వరము చేత అన్నింటినీ భరించితిని. నిజమునకు శిశుపాలుడు నాకు బద్ధశత్రువు. కేవలం నన్ను బాధింపతలచు ఉద్దేశ్యముతోనే అతడు రుక్మిణిని వివాహము చేసుకున్నట్టుకు ప్రయత్నించెను. శిశుపాలుని వాస్తవ స్వరూపమును ఎరుగుటకు మీరందరూ ఇక్కడ సమావేశమై ఉండుట ఎంతో అదృష్టము. ఎందుకంటే నేను అతడిని బహిరంగ అభియోగము లేకుండా వధింపతలచితిని. శ్రీకృష్ణ భగవానుడు ప్రసంగము వినిన రాజులందరూ శిశుపాలుని కఠినముగా నిందింపసాగిరి. శిశుపాలుడు మాత్రం ఒక నవ్వు నవ్వి శ్రీకృష్ణ భగవానుని ఇట్లు ప్రశ్నించెను. కృష్ణ, నీ భార్య మరొకరి కొరకు ఉద్దేశింపబడినదని బహిరంగముగా పలుకుటకు నీవు ఎంతటి లజ్జారహితుడవు. శిశుపాలుడు శ్రీకృష్ణ భగవానుడు తనపై ప్రతీకారము తీర్చుకోలేనంతగా తాను బలవంతుడనని మూర్ఖముగా భావించెను. శిశుపాలుడు శ్రీకృష్ణ భగవానుని ఎదుట నిల్చుని ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రమును స్మరించగానే అది గొప్ప ప్రకాశముతో అతని చేతిలో ప్రత్యక్షమయ్యెను. అప్పుడు అతడు ఇలా ప్రకటించెను. శిశుపాల, 100 తప్పులను కాచెదనని నేను నీ తల్లికి చేసిన వాగ్దానము చేత ఇంతవరకు నిన్ను ఉపేక్షించితిని. కాని నీవిప్పుడు ఆ పరిమితిని దాటితివి. కనుక ఇక ఎట్టి ఆలస్యము లేకుండా నిన్ను నేను వధించుదును. అలా ప్రకటించి శ్రీకృష్ణ భగవానుడు తన ప్రకాశవంతమైన చక్రమును ప్రయోగించిన మరుక్షణంలో శిశుపాలుని తల నేలపడెను. అందరూ ఆశ్చర్యముతో నిశ్చేష్టులై చూస్తుండగానే శిశుపాలుని శరీరము నుండి మిరమిట్లు గొలిపే కాంతిపుంజము కొద్ది సమయము గాలిలో ఉండి పవిత్ర ఆత్మతో శ్రీకృష్ణ భగవానుని స్తుతించి ఒక్కసారిగా భగవానుని దివ్యదేహములో ఐక్యమయ్యను. ఆ దృశ్యమును చూచిన ప్రతి ఒక్కరూ అద్భుతమునకు గురి అయిరి. ఆకాశములో మేఘాలు లేకపోయినను భారీ వర్షము కురవసాగెను. మెరుపులు మెరువుగా, ఉరుములు ఉరవగా భూమి కంపించునట్టి ఆ మిశ్రమ ప్రభావమును మహాద్భుతము. సభలోని కొందరు రాజులు శిశుపాలుని వధ జరిగినందుకు సంతోషింపగా, మరికొందరు ఇది శ్రీకృష్ణుని దురాగతమని ఆగ్రహించిరి. మరికొందరు ఇరు వర్గాలకు మధ్యవర్తులుగా మారిరి. బ్రాహ్మణులు, ఋషులు అందరూ ఎట్టి కపటత్వము లేకుండా ఆనందించిరి. యుధిష్ఠిర మహారాజు శిశుపాలుని అంత్యక్రియలను రాచమర్యాదలతో చక్కగా జరిపింపవలసినదిగా తన సోదరులను ఆజ్ఞాపించెను. శిశుపాలుని కుమారుడికి చేది దేశమునకు రాజును చేసిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సారంగ విల్లును సుదర్శన చక్రమును ధరించి రక్షకునుగా నిలువుగా ఆటంకాలన్నీ తొలగి రాజసూయ యాగము విజయవంతముగా సమాప్తమయ్యెను. యుధిష్ఠిర మహారాజు అవభృత స్నానమాచరించి
అవభృత స్నానమాచరించిన తరువాత రాజులందరూ అతడిని అభినందించిరి. చివరకు రాజులు, బ్రాహ్మణులు తిరిగి వెళ్ళదలచినప్పుడు పాండవులు వారితో పాటు ఇంద్రప్రస్థ పొలిమేరల వరకు వెంట వెళ్ళిరి. శ్రీకృష్ణ భగవానుడు బయలుదేరుటకు అనుమతి కోరుతూ యుధిష్ఠిర మహారాజును సమీపింపగా యుధిష్ఠిరుడు రాజసూయ యాగము విజయవంతమొకటకు శ్రీకృష్ణ భగవానుడు చూపిన కృపకు కృతజ్ఞతలను తెలుపుకొనెను. మహారాజు యుధిష్ఠిరుడు అయిష్టముగానే శ్రీకృష్ణ భగవానుడు తిరుగు ప్రయాణమును అనుమతించెను. శ్రీకృష్ణ భగవానుడు కుంతీదేవి, ద్రౌపది, సుభద్రకు వీడ్కోలు పలికి చివరకు గరుడ ధ్వజ రథమెక్కి ద్వారక వైపుకు కదలాడెను. పాండవులు అతడిని అనుసరించిరి. కొంత దూరం వెళ్ళిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు తన రథమును నిలిపి ఆప్యాయతతో తన శుద్ధ భక్తులను వెనుకకు మరలించెను. శ్రీకృష్ణ భగవానుడు మరలిపోయిన పిమ్మట దుర్యోధనుడు మరియు శుకుని కొంతకాలం పాటు యుధిష్ఠిర మహారాజు రాజసభా భవనములోని ఉండసాగిరి. వ్యాసదేవుడు తాను వెళ్ళదలిచి యుధిష్ఠిరుని వద్దకు వచ్చినప్పుడు పాండవులు అతడిని గొప్ప భక్తి మర్యాదలతో పూజించిరి. వారందరూ ఒకే చోట ఆసీనులై ఉన్నప్పుడు యుధిష్ఠిరుడు ఆ అవకాశమును వినియోగించుకుని ఆసక్తిదాయకమైన ఒక విషయమును గుర్చి ఆతృతతో ఇట్లు ప్రశ్నించెను. మునీంద్ర, నేను నారదునితో పాటు రాజసూయ యాగ ప్రదేశములో కూర్చుని ఉండగా వారు అంతరిక్షములో, భూమిపై మరియు వాతావరణములో దుశ్శకునాలు గోచరిస్తుండెనని తెలిపెను. ఆ శకునాలు ఏమి సూచిస్తుండెనో దయతో మాకు వివరముగా తెలుపగలరు. వ్యాసదేవుడు గంభీరముగా ఇట్లు సమాధానమిచ్చెను. పౌత్ర, మీకు త్వరలోనే 13 సంవత్సరాలు కష్టాలను ఎదుర్కోవలసి ఉండును. అటుపిమ్మట భూతలంపై గల క్షత్రియులందరూ దాదాపు నశించిపోదురు. దుర్యోధనుని దుష్టబుద్ధి చేత ఈ దురదృష్టము సంభవించును. నీ కొరకు భీముడు, అర్జునుడు భయంకరమైన పరాక్రమమును ప్రదర్శించెదరు. యుధిష్ఠిరా, ఈ రాత్రికి నీకు స్వప్నములో శివుడు నంది వాహనమెక్కి మానవ పుర్రెలో ద్రవాన్ని పానము చేస్తూ యమలోకం వైపునకు చూస్తూ కనిపించును. నీవు ఈ స్వప్నమును చూచి కలవరపడవద్దు. ఏమైనను ప్రతిదీ విధి సంకల్పానుసారము కాలచక్రమును నిర్దేశించి జరుగును. వ్యాసదేవుడు సెలవు తీసుకుని శిష్యులు వెంటరాగా కైలాస పర్వతమునకు బయలుదేరిరి. ఆ తరువాత యుధిష్ఠిర మహారాజు తన పితామహుని పలుకులను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఆందోళన మరియు విచారమునకు గురయ్యేను. చివరకు ఆవేదనను భరించలేక సోదరులతో ఇలా పలికెను. నేను అట్టి గొప్ప వినాశమునకు కారణమొకటుకు బదులుగా నేను మరణించుట మేలు. అర్జునుడు తన అగ్రజుని ప్రోత్సహించుటకు ప్రయత్నిస్తూ ఇలా సమాధానమిచ్చెను. నిరాశ చెందవద్దు, ఎందుకంటే అది వివేకమును క్షీణింపవజేయును. ఓ రాజా, మీరు ధైర్యముగా ఉండవలెను. ఎందుకనగా ధైర్యము ఒకరిని ఎల్లప్పుడూ ప్రయోజనమును సాధించుట వైపునకు నడుచుకున్నట్లుగా మార్గనిర్దేశమును చేయును. యుధిష్ఠిర మహారాజు సోదరుని పలుకులతో కొంత స్వాంతన పొందెను. తరువాత ఆ విషయమును లోతుగా పరిశీలించి ఇలా ప్రతినబూనెను. రాబో 13 సంవత్సరాలలో ఏ క్షత్రియునితోనూ నేను ఎన్నిటికీ ఒక్క కఠిన పదమును కూడా పలుకను. ఖచ్చితముగా పెద్దల మార్గనిర్దేశాలను అనుసరించి నడుచుకుందును. నా బంధువులు మరియు శత్రువుల నడుమ ఎట్టి భేదము చూపను. దానితో ఎట్టి వివాదము ఏర్పడే అవకాశము ఉండదు. ఎందుకనగా వివాదమే యుద్ధమునకు మూల కారణము. నేను ధర్మ సాధనను చేస్తూ కాలము వెళ్ళబుచ్చెదను మరియు ఎల్లప్పుడూ ఇతరులకు అంగీకారమైన దానిని మాత్రమే చేసెదను. అతని పలుకులను వినిన యుధిష్ఠిరుని సోదరులు అతడిని ఎంతగానో ప్రశంసించిరి. మహారాజు ఆ విధముగా వ్యాసదేవుని చేత తెలుపబడిన దురదృష్టమును నివారింపవచ్చని కొంత ఆశాజనకముగా ఉండెను. మయునిచే నిర్మింపబడిన రాజసభా భవనములో నివసిస్తున్న దుర్యోధనుడు మరియు శకుని మయుని అద్భుత కార్యశీలత యొక్క ఒక్కొక్క వివరమును సూక్ష్మముగా పరిశీలిస్తూ సమయము గడపసాగిరి. అట్లు వారు వారి రాజధాని హస్తినాపురములో లేనట్టి అనేక నిర్మాణ విశేషాలను గమనించిరి. ఒకరోజు దుర్యోధనుడు అటు ఇటు సంచరిస్తుండగా స్ఫటిక నిర్మిత కొలను ఒకటి కనిపించెను. ముందు జాగ్రత్తగా అతడు తన వస్త్రాలను పైకి ఎత్తి అడుగు వేసెను. కాని అక్కడ నీరు లేకపోవటచో తాను పొరబడినట్టు తెలుసుకుని లజ్జితుడయ్యెను. మరికొంత దూరం వెళ్ళిన తరువాత అతనికి స్ఫటిక నిర్మిత నీటి మడుగులో కలువ పూలు కనిపించెను. అది కూడా తాను ఇదివరకు పొరబడినట్టిదేనని భావించి ఆత్మవిశ్వాసముతో అడుగు వేసి నీటిలో పడిపోవుటతో వస్త్రాలన్నీ పూర్తిగా తడిసి ముద్దయ్యెను. అక్కడే ఉన్నట్టి భీముడు తడిసిన దుర్యోధనుని చూచి గట్టిగా నవ్వెను. అతనితో పాటు అక్కడి సేవకులు కూడా నవ్విరి. మిగతా పాండవులు వెంటనే అక్కడకు చేరుకున్నట్టు యుధిష్ఠిర మహారాజు దుర్యోధనుని కొరకు నూతన వస్త్రాలను తీసుకురావలసినదిగా ఆజ్ఞాపించెను. దుర్యోధనుని దురావస్థకు మహారాజు ఆనందింపకున్నను అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు భీమునితో పాటు ఆనందించిరి. దుర్యోధనునికి ఇలా అవమానింపబడుట క్రొత్త. దానితో వారి నవ్వును అతడు భరించలేకపోయెను. ఏమైనను దుర్యోధనుడు జాగ్రత్తగా తన భావోద్వేగమును కనిపించనీయలేదు. పాండవుల వైపునకు చూడకుండా వస్త్రాలను మార్చుకుని కోపముగా అక్కడి అవమానకర సంఘటన ప్రదేశం నుండి వెళ్ళిపోయెను. అలా నడుస్తూ మరోసారి స్ఫటిక నేలను చూచి నీటిగా భావించి వస్త్రాలు పైకి ఎత్తుకుని నడిచెను. అది చూచి పాండవులు మరోసారి గట్టిగా నవ్విరి.
దానితో దుర్యోధనుడికి భరించలేనంతగా అవమానం కలిగెను. చివరకు అతడు తన విడిది భవనమును చేరి స్వాంతన పొందెను. ఆ తరువాత మరొక రోజు విరామ సమయములో సంచరిస్తూ దుర్యోధనుడు ఒక స్ఫటిక నిర్మిత ద్వారమును చేరుకొనెను. ఆ ద్వారము పారదర్శకముగా ఉండుటతో అది తెరిచే ఉందని భావించిన అతడు ముందుకు నడిచెను. దానితో తల ద్వారముకు గట్టిగా తగులుటతో తల తిరిగి నిలద్రొక్కుకొనుటకు కొన్ని క్షణములు పట్టెను. మరింత ముందుకు వెళ్ళగానే అటువంటిదే మరో ద్వారము కూడా కనిపించెను. నిజమునకు ఆ ద్వారము తెరిచే ఉంది. కానీ ఇదివరకు జరిగిన సంఘటన వలన ఆ ద్వారము కూడా మూసి ఉందనే భావించెను. దానిని తెరచుటకు ద్వారమును గట్టిగా లాగెను. ఏమీ అందక చాచిన చేతులతోనే వెనుకకు పడిపోయెను. తరువాత అతడు మరొక అట్టి ద్వారమునే చేరుకొనెను. తన పూర్వ అనుభవాల చేత దుర్యోధనుడు ఆ ద్వారము వైపునకు కాకుండా మరో దిశలో నడుస్తూ జరగబోయే అవమానమును అధిగమించెను. చివరకు హస్తినకు తిరుగు ప్రయాణమునకు బయలుదేరిన దుర్యోధనుడు పాండవుల అపార సంపదలను మరియు రాజసూయ యాగ నిర్వహణలో వారి గొప్ప విజయమును తలుచుకుని ఈర్ష్యాద్వేషాలతో విచారించెను. పాండవుల రాజసభా భవనములో సంభవించిన అవమానాలను స్మరించగా అతని ముఖము అసహనముతో భరితమై హృదయములో భయంకర క్రోధాగ్ని చెలరేగెను. ఇలా దుర్యోధనుని మనస్సు పాపకల్మషమైనది. రాత్రింబవళ్ళు అతడు పాండవుల అద్భుతమైన రాజసభ భవనమును, వారి అపార సంపదను, ఇతర రాజులందరూ యుధిష్ఠిరుని పట్ల చూపిన గౌరవ మర్యాదలనే స్మరించెను. అంతేకాకుండా పాండవులు తమ దాయాదులను అన్ని రకములుగా అధిగమించి సుఖముగా జీవించుటను కూడా మరువలేకుండెను. దుర్యోధనుడు అట్టి ఆలోచనలలో పూర్తిగా నిమగ్నమై తన సన్నిహితుడైన శకుని తనను పదే పదే పిలిచిన ఉదాసీనముగా ఉండెను. అతని విచారమునకు కారణమేమిటో తెలుసుకోదలచి శకుని పట్టుదలతో ప్రశ్నింపగా చివరకు దుర్యోధనుడు దానిని ఇట్లు తెలిపెను. మామ, పాండవుల ఐశ్వర్యమును చూచిన పిమ్మట నేను రాత్రింబవళ్ళు ఈర్ష్యతో రగిలిపోతుంటిని. వారి ఉన్నతిని గూర్చిన ఊహను కూడా నేను భరించలేకుంటిని. అట్లు నా జీవితము నిర్వీర్యమయ్యెను. ఒక రకముగా దాయాదులపై ఈర్ష్య చెందుటకు కారణము లేదని నేనెరుగుదును. పైగా నేను భోగించుటకు కావలసిన సంపద కంటెను అధిక సంపదే నా వద్ద కలదు. ఏమైనను భూప్రపంచంలోని గొప్ప గొప్ప మహారాజులందరూ వైశ్యులకు వలె యుధిష్ఠిరునికి కప్పమును చెల్లించుటకు చూచినప్పుడు ఈర్ష్య చెందకుండా ఉండలేకపోతుంటిని. నా స్నేహితుడైన శిశుపాలుని హేయమైన వధ క్షమింపబడుటతో నా హృదయంలో దావాగ్ని చెలరేగెను. ఇంతటితో మహాభారతంలోని సభాపర్వము రెండో భాగం ముగిద్దాం. తర్వాత ఏం జరిగిందో మూడో భాగంలో చెప్పుకుందాం.